Welcome to Designer Days. This is Crazy Krish. This is Cutie Priyanka. మన షోలోకి వెళ్ళిపోయే ముందు ఒక మంచి మాట. మరి ఈ రోజు మాట ఏంటంటే నవ్వు, స్మైల్. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నారు జంజాల గారు. ఓకే. సో మన లైఫ్ లో నవ్వు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని ఫేస్ చేయడానికి మన దగ్గర ఆయుధాలు అయ్యి ఏం ఉండక్కర్లేదు. జస్ట్ మన ఫేస్ మీద సింపుల్ గా ఒక స్మైల్ ఉంటే చాలు, మనకి లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవచ్చు, విజయం సాధించవచ్చు. సో ఆల్వేస్ మెయింటైన్ ఏ క్యూట్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. థ్యాంక్ యూ. మరి అంత నార్మల్ గా. ఓకే, సో ఫైనల్ గా ఈ రోజు మన షో స్టార్ట్ చేసేద్దాం. మా డిజైనర్ డిష్ లో మీ అందరి కోసం రెగ్యులర్ ఐటమ్, మీ అందరికి తెలిసిన ఐటమ్, పేరు వినగానే ఇదే అదే మనకు తెలుసురా అనుకుంటారు, కానీ దానిలోనే ట్విస్ట్ ఉంది. యునో ఇడ్లీ? యా, ఐ నో ఇడ్లీ. ఓకే, డైలీ తింటూ ఉంటాను కదా. అదే అదే నీలాంటి ట్యూబ్ లైట్ కి అందుకనే చెప్తున్నాను. ఇడ్లీ కాదమ్మా, ఇడ్లీ కట్లెట్ చేస్తున్నాం. కట్లెటా? ఇడ్లీతోనే కట్లెట్. మరి ఈ ఇడ్లీ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇడ్లీ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, గరం మసాలా, కారం, ఉల్లిపాయలు, మిక్స్డ్ వెజిటేబుల్స్, ఆయిల్. ఇడ్లీ కట్లెట్కి కావాల్సిన పదార్థాలను చూసారు కదా, ఇప్పుడు దాన్ని తయారు చేసే పద్ధతి చూద్దాం. ఓకే క్రిష్, సో ఇక్కడ ఆల్రెడీ తయారు చేసిన ఇడ్లీలు అలాగే మిక్స్డ్ వెజిటేబుల్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నవి రెండు రెడీగా ఉన్నాయి. అండ్ ఇవి మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, మిక్సీలో గ్రైండ్ చేసే ముందు ఇడ్లీని పూర్తిగా మ్యాష్ చేసుకోవాలి. ఒక ఇడ్లీ ఇచ్చి ఇడ్లీని ఇట్లా కంప్లీట్ గా, సో అన్ని ఇడ్లీలు ఇలా మ్యాష్ చేసుకోవాలన్నమాట కదా. ఎగ్జాక్ట్లీ గా. ఫైనల్ ఇడ్లీ. ఓకే ఓకే, సో ఇడ్లీలు కూడా అన్ని మ్యాష్ చేసేస్తున్నాడు మా క్రిష్. అండ్ అలాగే ఇందాక నేను చెప్పాను కదా మిక్స్డ్ వెజిటేబుల్, సో ఇది ఆల్రెడీ మనం మంచిగా ఫ్రై చేసుకున్నాం అనమాట. సో ఇది ఆ ఇడ్లీ మొత్తం కలిపేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్ ని కూడా తీసుకొని ఇప్పుడు ఇడ్లీలు తీసుకొని అవి వెనకాల గ్రైండర్ ఉంది కదా, వెళ్ళి అందులో వేసేసి కంప్లీట్ గా మిక్స్ చేసి, సో ఆల్రెడీ మొత్తం బాగా మెత్తగా మిక్సీ చేసి ముద్దలు కూడా చేశాను. ఓకే, సో ఫైనల్ గా గ్రైండ్ చేసుకున్న మ్యాష్ అయిన ఇడ్లీలు అలాగే వెజిటేబుల్స్ మొత్తం కలిపి ఇట్లా ఒక కట్లెట్ షేప్ లో తయారు చేసుకోవాలి, అంతేనా? ఎస్, అండ్ దాంతో చిన్న చిన్న కట్లెట్ చేయాలి మనం. ఓకే ఓకే, సో ఇది మొత్తం మ్యాష్ చేసుకున్నాం కదా నీట్ గా. ఇప్పుడు దీంతో చిన్న చిన్న కట్లెట్స్. ఓకే, అంటే కట్లెట్ అంటే బుల్లి బుల్లిగా బుజ్జి బుజ్జిగా అలాగేనా? ఎస్. ఇలా చిన్న చిన్నగా కట్లెట్స్ లాగా చేసుకోవాలి. క్రిష్, నేను ఇక్కడ చిన్న చిన్న కట్లెట్స్ చేస్తున్నాను కదా, ఈ లోపు నువ్వు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ పోయి. ఓకే, స్టవ్ వెలిగించా. ఓకే, పాన్ పెట్టేసా. పాన్ ఇస్ రెడీ. కొంచెం ఆయిల్ వేసుకుందాం దానిపైన. ఓకే,
కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందా? యా సరిపోతుంది. మనం 2 sides బాగా కాల్చాలన్నమాట అది. ఓకే, అంటే షాలో ఫ్రై. ఎస్. ఓకే, సో ఈ ఆయిల్ కొంచెం అలా వేడిగా అయిన తర్వాత ఈ చిన్న చిన్న కట్లెట్స్ ఉన్నాయి కదా, దానిపైన మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఆయిల్ కూడా వేడి అయిపోయింది. సో ఇప్పుడు మనం కట్లెట్స్ వేసేసుకుందాం. ఓకే, వెరీ గుడ్. సో రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్స్ కంప్లీట్గా ఆయిల్ వేడైన తర్వాత ప్యాన్ మీద పెట్టేసుకోవాలి. సో ఇది 2 sides బాగా రోస్ట్ చేయాలన్నమాట. ఈ లోపల ఒక వండర్ఫుల్ జోక్ చెప్పుకుందాం. ఓకే. సడన్ గా దేవుడు ప్రత్యక్షమయ్యి ప్రియాంక నీకు ఏం కావాలంటే నువ్వేం కోరుకుంటావు? నేనా? నాకు బోల్డని నగలు కావాలి, మంచి మంచి కాస్ట్యూమ్స్ కావాలి, మంచి కార్ కావాలి అండ్ సింగపూర్ ట్రిప్ కావాలి అని కోరుకుంటాను. ఓకే, వెరీ గుడ్. నువ్వేం కోరుకుంటావు? నేను నీలాగా కారులు ట్రిప్పులు ఇవన్నీ కాదమ్మా, మంచి బుద్ధి మంచి జ్ఞానం కావాలి అని నేను కోరుకుంటాను. అంతేలే క్రిష్, ఏది తక్కువైతే అదే కోరుకోవాలి. నాకే ఓకే, అంటే నాకు చాలా ఎక్సెస్ ఉంది కాబట్టి నేను అది ఇంకా ఎక్సెస్ అవ్వాలని ఇలా కోరుకుంటాను అనమాట. ఓకే, ఐటమ్ రెడీ అయిపోయిందా? యా యా. క్రిష్, చిన్ని కట్లెట్స్ రెడీ అయిపోయాయి, ఇడ్లీ కట్లెట్స్. ఓకే, వావ్. సో ఇడ్లీ కట్లెట్స్ రైట్ నో రెడీ అయిపోయినాయి. ఇంటికి సడన్గా ఎవరికైనా వచ్చినా ఇడ్లీలు ఎక్కువ టైం పట్టదు కాబట్టి చేయొచ్చు, దాంతో ఇలా కట్లెట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఒకసారి చూస్తున్నారు, అండ్ దాని కాంబినేషన్లో టొమాటో సాస్ విత్ సలాడ్స్ అన్నమాట, బాగుంటుంది. ఓకే, అంటే ఈ కాంబినేషన్ ట్రై చేస్తే ఇంకా యమ్మీగా ఇంకా జ్యూసీగా ఉంటుంది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూద్దాం. ఇడ్లీ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, గరం మసాలా, కారం, ఉల్లిపాయలు, మిక్స్డ్ వెజిటేబుల్స్, ఆయిల్. ఇడ్లీ కట్లెట్ తయారు చేయు విధానం: ఇడ్లీ అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న మిక్స్డ్ ఫ్రైడ్ వెజిటేబుల్స్ ని కలిపి గ్రైండ్ చేసుకొని ముద్దగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆల్రెడీ ముద్దగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్స్ లాగా తయారు చేసుకొని బాండీలో దూరగా 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన ఇడ్లీ కట్లెట్ రెడీ. క్రిష్, ఇడ్లీ కట్లెట్ చూస్తుంటే నోరూరుతుంది. సో ఫస్ట్ మనం టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇమీడియట్ గా పని చేద్దాం. యా. వావ్, నిజంగా చాలా టేస్టీగా అయింది కదా. నిజంగా చాలా మంది పిల్లలు, అంటే నేనే అంతకొస్తే నేనే రోజు ఏడుస్తుంటాను అన్నమాట. ఇడ్లీలు పెట్టిన వల్ల అబ్బా మమ్మీ ఊరికి ఇడ్లీ ఏం పెడతావు అని. సీరియస్లీ నాలాంటి వాళ్ళ కోసం, అంటే పిల్లలు కూడా బాగా చాలా మంది ఏడుస్తూ ఉంటారు ఇడ్లీ వద్దమ్మా అని. సో అలాంటి వాళ్ళ కోసం ఆ ఇడ్లీస్ తోటి ఇలా ఇడ్లీ కట్లెట్ చేసి ఈవినింగ్ స్నాక్స్ లాగా అలా పెడితే పిల్లలు చాలా సంతోషంగా తింటారు కదా. ఎగ్జాక్ట్లీ, రొటీన్ కి భిన్నంగా మరి ఈ రోజు మా డిజైనర్ డిష్ లో మీ అందరి కోసం ఇడ్లీ కట్లెట్ చేసేసాం. మేమైతే టేస్ట్ చేసాం, చాలా చాలా యమ్మీగా ఉంది. మరి ఈవినింగ్ టైంలో మంచి స్నాక్ ఐటమ్ కావాలంటే
రొటీన్ కి భిన్నంగా ఉండాలంటే ఇలాంటి కట్లెట్ ఐటమ్ మీకు కావాల్సిందే. మరి మరొక షోలో మరొక డెలిషియస్ ఐటమ్ తో క్రేజీ క్రిష్, క్యూటీ ప్రియాంక మిమ్మల్ని కలుస్తారు. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. మీరు మా ప్రోగ్రామ్ ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే లాగ్ ఆన్ టు www.youtube.com/etvabhiruchi. ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు. లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi.